బ్రేకింగ్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాజమండ్రిలోని కొవ్వూరులో ఇంటర్ విద్యార్థిపై లెక్చరర్ అత్యాచారం చేశాడు. 3 రోజులుగా ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టుగా తెలిపింది బాధితురాలు. విద్యార్థిని తల్లి ఫిర్యాదుతో లెక్చరర్ వినయ్ వర్ధన్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. విద్యా బుద్ధులు నేర్పించాల్సిన గురువే విద్యార్థిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాజమండ్రిలోని కొవ్వూరులో ఇంటర్ విద్యార్థినిపై లెక్చరర్ అత్యాచారం చేశాడు. 3 రోజులుగా ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్లుగా తెలిపింది బాధితురాలు. విద్యార్థిని తల్లి ఫిర్యాదుతో లెక్చరర్ వినయ్ వర్ధన్ పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. మనిషా, రాజమండ్రి కాలేజ్ ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి లెక్చరర్ దారుణానికి ఒడిగట్టాడు. తన కూతురు వయసున్నటువంటి ఇంటర్ చదువుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమిస్తున్నానని మోసం చేసి 3 రోజుల పాటు ఎవరికి తెలియకుండా రహస్య ప్రాంతానికి తీసుకువెళ్ళిపోయాడు. అయితే యువతి తల్లి కంగారు పడింది. ఎక్కడికి వెళ్ళిందో తెలియక కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో వీరు కేసు నమోదు చేశారు, మిస్సింగ్ కేసు. అయితే 3 రోజులు అయిన తర్వాత అతను మరలా పోలీసులు వెతుకుతున్న సమాచారం తెలుసుకుని ఆ లెక్చరర్ వినయవర్ధన్ ఆ అమ్మాయిని భీమవరంలో వదిలేశాడు. భీమవరం నుండి తల్లికి ఫోన్ చేసింది, నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, పెళ్లి చేసుకుంటాను తీసుకొచ్చాడు అంటూ కూడా. వెంటనే తల్లి అక్కడ వెళ్లి అమ్మాయిని తీసుకుని కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పటికే ఉన్నటువంటి మిస్సింగ్ కేసుని ఆల్టర్ చేస్తూ కూడా తన కుమార్తెను మోసం చేసి మైనర్ బాలికని ఈ విధంగా లెక్చరర్ వినయవర్ధన్ తీసుకువెళ్లి ఇట్లా సెక్సువల్ గా అసాల్ట్ చేశాడు, ఇంచుమించుగా అత్యాచారం చేశాడు అంటూ కూడా ఆ అమ్మాయి కేసు పెట్టడం జరిగింది తల్లి సాయంతో. వెంటనే కొవ్వూరు టౌన్ పోలీసులు పోక్సోగా మిస్సింగ్ కేసును ఆల్టర్ చేశారు. లెక్చరర్ వినయవర్ధన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతనికి గతంలోనే వివాహం అయింది. ఇంచుమించుగా ఇంటర్ చదువుతున్న 18 సంవత్సరాల అమ్మాయి ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. వినయవర్ధన్ వెతికే పనిలో పోలీసులు ఉన్నారు. మరోపక్క ఈ ఎవరైతే యువతిని తీసుకువెళ్లాడో ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారో అక్కడ వైద్య పరీక్షలు చేయడం జరిగింది. కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సాగర్.